అండి అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శ్రీలేఖ శనివారాలు చేసింది కదండి. లాస్ట్ శనివారం వచ్చి గుడికి తీసుకెళ్తానని అనుకున్నాను. నేను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళలేననేసి వాళ్ళ అన్నయ్య వచ్చాక తీసుకొని వెళ్ళానండి. చాలా రోజులకి వెళ్ళానండి గుడికి. శ్రీలేఖ చిన్నప్పుడు తీసుకొని వెళ్ళాను ఇక్కడికి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రీలేఖను తీసుకెళ్ళగలిగానండి. కొంచెం దూరం నడిపించాలి కదా, అందుకోసం అనేసి నేను ఒక్కదాన్ని అయితే తీసుకెళ్ళనండి, ఇబ్బంది పడతాను తర్వాత అనేసి. ఇగోండి పూజ అంతా అయ్యింది. దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఎంత టెన్షన్ పడ్డానో కానీ అంత బాగా అయిందండి. బాగా హెల్ప్ చేశాడండి దేవుడు మాత్రం నాకు అక్కడ. దర్శనం అయిపోయింది. కొంత టైం భజనలో కూర్చోబెట్టాను శ్రీలేఖకి, అలా చేద్దాము అనేసి. భజన అయిందండి. గర్భగుడిలో కూడా తీసుకెళ్ళారండి పంతులు గారు. తీసుకెళ్ళమ్మా అనుకుని అంటే అలా తీసుకొని వెళ్ళాను లోపలికి. అక్కడ దండం పెట్టించుకొని కొంత టైము లోపల కూర్చోబెట్టాక వచ్చానండి. బాగా దర్శనం అయితే బాగా అయ్యిందండి. చాలా జనాలు వచ్చారండి ఆ రోజు. ఏంటనేది మహాశివరాత్రి అంట, మాకు తెలియదు. నేనైతే మామూలుగానేసి తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా జనాలు ఉన్నారండి. చూసి భయపడ్డాను, లోపలికి ఎలా తీసుకెళ్ళాలి, ఇంత లైన్ ఉంది అని అనుకున్నాను. కానీ అందరూ సహకరించారు. శ్రీలేఖను చూశాక కొంచెం హెల్ప్ కూడా చేశారండి. దర్శనం అయితే బాగా జరిగిందండి. అసలు ఇలాగ అవుద్దని కూడా నేను అనుకోలేదు, కానీ చాలా బాగా అనిపించింది. నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి తీసుకెళ్ళినందుకు కూడా. శ్రీలేఖ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.